వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంబిని. గట్ హెల్త్ అనే వర్డ్ ఈ మధ్య కాలంలో మనం ఎక్కువగా వినుంటాము. దానికి సంబంధించిన అవేర్నెస్ని స్ప్రెడ్ చేయడానికి, అట్ ద సేమ్ టైం గట్ హెల్త్ ఇంపార్టెన్స్ ఏంది అండ్ లైఫ్ స్టైల్ వల్ల గట్ హెల్త్ అనేది ఎలా ఎఫెక్ట్ అవుతుంది, వీటన్నిటి గురించి డిస్కస్ చేయడానికి మనతో పాటు ఇవాళ డాక్టర్ కలవల హర్షతేజ గారు ఉన్నారు. గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్, థెరపాటిక్ ఎండోస్కోపిస్ట్ అండ్ హెపటాలజిస్ట్. లెట్స్ టాక్ టు హిమ్. హలో సార్, హౌ ఆర్ యూ? హలో. యా, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇందాక చెప్పినట్టుగా గట్ హెల్త్ అనేది ఈ మోడర్న్ ఎరాలో గట్ హెల్త్ గురించి మాట్లాడుతున్నాం. ఇంతకుముందు కూడా మన అమ్మమ్మ వాళ్ళు, మన పేరెంట్స్ కూడా చెప్పేవాళ్ళు, బట్ స్పెషలీ ఆ టర్మ్ వచ్చిన తర్వాత నిజంగానే అవేర్నెస్ కూడా పెరిగింది. అండ్ వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ గట్ హెల్త్? సో గట్ హెల్త్ అనగా మన బాడీలో మనతో పాటు లక్షలాది బ్యాక్టీరియా ఉంటాయండి. సో వాటన్నిటికీ కలిసి మనతో పాటు ఉండే సింబయాసిస్ని గట్ హెల్త్ అని మనం అనుకోవచ్చు. ఓకే. సో అందరూ మల్టిపుల్ వీడియోస్ చూస్తుండొచ్చు, పోస్ట్ కార్డ్స్ వినుండొచ్చు, కానీ మన పుట్టుక నుంచి మన లైఫ్ స్టైల్ గడవాలంటే మనకు కావాల్సింది గట్ బ్యాక్టీరియా. సో గుడ్ బ్యాక్టీరియా ఉంటాయి, బ్యాడ్ బ్యాక్టీరియా ఉంటాయి. సో మనం తీసుకునే లైఫ్ స్టైల్స్, ఫుడ్ హ్యాబిట్స్ వల్లనే మన బ్యాక్టీరియా అనేవి చేంజ్ అవుతుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, మనం పుట్టిన నార్మల్ డెలివరీ నుంచి కూడా మనకి గుడ్ బ్యాక్టీరియా అనేవి ఫ్రమ్ ద డే ఆఫ్ అవర్ బర్త్ విల్ గెట్ ఎ గుడ్ బ్యాక్టీరియా. సో చాలామంది ఇప్పుడున్న మోడర్నైజ్డ్ వరల్డ్లో ట్యూబ్ ఫీడ్స్ ఆర్ బయట దొరికే సిర్లాక్ లాంటివి తినటం చాలా గుడ్ హెల్త్ అనుకుంటారు. కానీ ఆ తీసుకునే ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్, ప్రాసెస్డ్ ఫుడ్ వల్ల కూడా మనకు కావాల్సిన గుడ్ బ్యాక్టీరియా అనేవి మన బాడీలో పిల్లలకి ఆ పుట్టిన 1 year ఏజ్ నుంచే తగ్గిపోవటం వల్ల దే ఆర్ మోర్ ప్రోన్ ఫర్ ఇన్ఫెక్షన్స్ అండ్ మోర్ నెంబర్ ఆఫ్ న్యూవర్ డిసీజెస్. ఇప్పుడు మనం న్యూ కిడ్ ఇన్ ద బ్లాక్ అనొచ్చు, ఇన్ఫ్లమేటరీ బవల్ డిసీజ్ అంటున్నారు. సో అది మన లైఫ్ స్టైల్తో పాటు జెనెటిక్ ఫ్యాక్టర్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ ఇట్, కానీ మన లైఫ్ స్టైల్ ట్రిగర్స్ ఇట్, ఐ ఫీల్. సో మనం పుట్టిన దగ్గర నుంచి మన వెస్టర్నైజేషన్ వల్ల వాట్ ఎవర్ వీఆర్ థింకింగ్ ఇట్ ఈస్ హెల్తీ, ఐ ఫీల్ ఇట్స్ నాట్ హెల్తీ. సో ట్యూబ్ ఫీడ్ అయినా కావచ్చు, లేకపోతే మనం ఇచ్చే ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ అయినా కానీ, సో చిన్నప్పటి నుంచి మనం యాడ్ చేసే, ఫర్ ఎగ్జాంపుల్ పాలులాగా తీసుకోవటం మన జనరల్ చాలా మందికి అలవాటు ఉండదు. సో దాంట్లో యాడ్ చేసే షుగర్ బట్టి మన బాడీలో ఉండే బ్యాక్టీరియా దే చేంజ్ దేర్ ప్యాటర్న్. సో దే గెట్ ఎక్లిమడైజ్ టు ఈటింగ్ మోర్ షుగర్ బ్యాక్టీరియా ఫర్ ద డైజెషన్. సో ఇలా ఓవర్ ద టైం ఏమవుతుందంటే, చిన్నప్పటి నుంచే మనకి ఆ బ్యాడ్ బ్యాక్టీరియా అనేవి గ్రో అయిపోయి ఓవర్ ద టైం అవి ఇండైరెక్ట్గా ఒబేసిటీ లాగా, షుగర్ రావడానికి, లివర్లో ఫ్యాట్ జమకూరటం, దాన్ని ఫ్యాటీ లివర్ అంటారు. సో వీటన్నిటికీ మన లైఫ్ స్టైల్ డే 1 నుంచే మనం రోజు చేసే పనుల వల్లనే అవుతున్నాయి అనేది మనం అబ్జర్వ్ చేయాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ఐ ఫీల్. ఓకే. సో అయితే ఇప్పుడు ఈ మధ్య కాలంలో జనాలు చూసుకున్నా కూడా గట్ హెల్త్ గురించి తెలిసి తెలియని కాంటెంట్ కొంతమంది సోషల్ మీడియాలో పెడుతూ ఉంటారు. నాట్ స్పెషలైజ్డ్ డాక్టర్స్ కాకుండా కూడా చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా పెడుతున్నారు. సో వాట్ యూ ఫీల్ అబౌట్ ఇట్? సో దట్స్ ఎ రాంగ్ థింగ్, ఐ ఫీల్. ఫర్ ఎగ్జాంపుల్, ఐ హావ్ సీన్ సమ్ podcasts or videos where they say you prescribe a medication for continuously 3 months, your gut bacteria changes. Okay. So it is not alone having a good bacteria, but it is also the proportion of them having it is also an important thing. Okay. So మన బాడీలో 1 trillion బ్యాక్టీరియా ఉన్నప్పుడు దాంట్లో ఒక డిఫరెంట్ 4 phyla ఉంటాయి. సో దాంట్లో విచ్ ఈస్ గుడ్, విచ్ ఈస్ బ్యాడ్ అనేది ఇట్ కమ్స్ ఇన్ ద జనరేషన్ వైజ్ అండ్ ఇట్స్ బేస్డ్ ఆన్ సమ్ జెనెటిక్స్. సో మీరు తీసుకునే ఈ సప్లిమెంటరీ ఫీడ్స్ తోటి యూ గెట్ ఎ ఫ్యూ bacteria which grow in numbers, but it's not good for our health. Okay, so only bacteria ratio perugutadi. So but that proportion changes and it's indirectly deleterious for you. So edanna gani it should be under supervision and it should be by a qualified person. Okay. అండ్ కొంతమంది రైట్ ఇన్ఫర్మేషన్ అట్ రైట్ టైం కూడా చెప్తూ ఉంటారు. అండ్ డెఫినెట్లీ. అండ్ ఆల్సో గట్ హెల్త్ అనేది ఫస్ట్ మనము జనరల్గా మాట్లాడుకున్న కిడ్స్ దగ్గర నుండి స్టార్ట్ చేస్తే చిల్డ్రన్కి ఎంత ఇంపార్టెంట్ అనేది మీరు ఇందాక మెన్షన్ చేసినట్టుగా ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ కానీ చిన్నప్పటి నుండి ఇవ్వడము వాళ్ళ లైఫ్ మీద ఎట్లా ఎఫెక్ట్ చూపిస్తుంది? సో ఇప్పుడున్న జనరేషన్ పిల్లలకి ఐ ఫీల్ పేరెంట్స్ ఆర్ మోర్ రెస్పాన్సిబుల్ దెన్ కిడ్స్. వాళ్ళకు ఒక ప్రైడ్ లాగా అయిపోయింది. ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ దే ఫీడ్ దెమ్ ఎ శాండ్విచ్ or some roasted bread or some donut, they feel it's a pride for their children in the society. I think that's not a good thing. For example, ఇప్పుడు బ్రెస్ట్ ఫీడ్ చేయకపోతే వాళ్ళ మౌత్ సకింగ్ కెపాసిటీ, డెవలప్మెంట్ ఆఫ్ టీత్ ఎలా డెవలప్ కావో అలానే మనం ఇచ్చే ఫుడ్ వల్ల కూడా మన గట్ బ్యాక్టీరియా వాటి డెవలప్మెంట్ కూడా చాలా చేంజ్ అవుతుంది. సో చాలామంది పిల్లలకి అలవాటు అయిపోయి ఉంటుంది, మార్నింగ్ లేవగానే శాండ్విచ్ తినటము, ఈ ప్రాసెస్డ్ ఫుడ్, చాక్లెట్స్, క్యాండీస్ అవన్నీ. సో అది హ్యాబిట్స్ డై హార్డ్ అంటారు. సో నా ఒపీనియన్ ఏంటంటే, పిల్లలకి వెంటనే నువ్వు ఈరోజు
కూర్చొని వెంటనే కూరగాయలు తినాలి, సలాడ్ తినాలంటే ఐ డోంట్ థింక్ దే విల్ చేంజ్. ఓకే. సో ఐ వాజ్ హ్యావింగ్ ఎ సింపుల్ ఫండా అండ్ ఫార్ములా వెన్ ఎవర్ ఎ కిడ్ కమ్స్ టు మీ. సో పేరెంట్స్ చెప్పేవాళ్ళు, సార్ అసలు ఫుడ్డే తినడండి, ఎప్పుడు చూసినా కానీ పిజ్జా, బర్గర్లు, లేస్ ప్యాకెట్లు ఇవే తింటూ తిరుగుతుంటారు అంటారు. నేను అప్పుడు వాళ్ళు ఐ వాజ్ కౌన్సిలింగ్ ద పేరెంట్స్. ఇప్పుడు మీరు ఒకటేసారి మార్చమన్నా వాళ్ళు మారరండి. సో ట్రై టు గివ్ ఏ రేషియో ఆఫ్ 4:1 అని చెప్పేవాడిని. ఓకే. అంటే ఇప్పుడు ఒక గుడ్ ఫుడ్ తినాలంటే ఆ రోజు ఒక 4 ప్రాసెస్డ్ ఫుడ్ వాళ్ళకి నచ్చింది ఇవ్వండి, అది ఇవ్వాలంటే ఒక 1 గుడ్ ఫుడ్ తినండి అని స్టార్ట్ చేయమని చెప్పేవాడిని. సో దిస్ 4:1 ఫార్ములా వర్క్డ్ ఎ లాట్ ఫర్ మీ అండ్ మై పేషెంట్స్. ఓకే. సో ఓవర్ ద టైమ్ దే గాట్ బెటర్. సో ఎలా స్టార్ట్ చేసేవాడిని అంటే, ఇప్పుడు వాళ్ళు మార్నింగ్ ఒక కూల్ డ్రింకో ఈవినింగ్ స్నాక్ లాగా అడిగారు అనుకోండి, దెన్ ఐ హస్ టు ఆస్క్ ద పేరెంట్, మీరే ఇంట్లో ఒక స్మూతీ తయారు చేయండి వెజిటేబుల్స్ తోటి, అదే ఫ్రీజ్ చేసి ఇవ్వండి, దే విల్ హ్యావ్ ఇట్. ఓకే. ఇంకా వాళ్ళకి ఇంట్రెస్టింగ్ కావాలంటే మీరు ఒక ఫ్రూట్ జ్యూస్, వాటర్ మిలానో మ్యాంగో తీసుకోండి, పాప్సికల్స్ లాగా మీరే ఆ ఐస్ ట్రేలో వేయండి, వచ్చిన తర్వాత ఇంట్రెస్టింగ్ బొమ్మలాగా ఇవ్వండి, దే విల్ హ్యావ్ ఇట్ అండ్ దే విల్ ఎంజాయ్ ఇట్. సో మన లైఫ్ స్టైల్, మన లేజినెస్ ఆల్సో మన పిల్లలకి అదొక బ్యాడ్ థింగ్ లాగా అనిపిస్తుంది. ఓకే. సో ఐ థింక్ బోత్ పేరెంట్స్ అండ్ కిడ్స్ షుడ్ చేంజ్ ఫర్ ద సొసైటీ టు చేంజ్. సో ఇందాక ఫస్ట్ లో మెన్షన్ చేశారు కదా, చిన్న చిన్న పిల్లలకి కూడా డైజెషన్ ప్రాబ్లం వస్తుంటుంది. అవును, సో వీటన్నిటికీ రీజన్స్ కూడా గట్ హెల్త్ గట్ హెల్త్ తోనే ఉంటుంది. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం తినే బయట బిస్కెట్స్ ఆర్ కుకీస్ అని ఇస్తారు. సో మెజారిటీ అందరూ మైదాతో చేయబడి ఉంటాయి. వీటితో చేయబడి ఉన్నా కానీ ఇట్స్ ఇండైరెక్ట్ చాలా మంది అడల్టరేటెడ్ ఉంటాయి అవి. ఓకే. సో ఆ స్వీట్నెస్ వల్ల కూడా ఏమవుతుందంటే బాడీలో వాళ్ళు తినే కంటెంట్, ఆ వెస్టర్నైజ్ డైట్ వల్ల ఫైబర్ కంటెంట్ అనేది చాలా తగ్గిపోతుంది. సో ఫైబర్ కంటెంట్ ఎప్పుడైతే తక్కువ అవుతుందో స్టూల్ అనేది హార్డ్ అవుతుంది. ఓకే. దానివల్ల వాళ్ళకి కాన్స్టిపేషన్ అనేది ఒకటి అలవాటు అయిపోతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ లైఫ్ స్టైల్ ఎలా మన డైట్ అండ్ హెల్త్ని ఎఫెక్ట్ చేస్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పేరెంట్స్ బిజీ ఉంటారు. సో వాళ్ళకి ఏమంటారు, పిల్లల్ని ఎంగేజ్ చేయడానికి దే గివ్ ఎమ్ ఫోన్. సో దే స్టార్ట్ ప్లేయింగ్ ఇన్ ద ఫోన్. నేను చూసిన మా చుట్టాల్లో 1 year పాపకి దే స్టార్టెడ్ టీచింగ్ యూట్యూబ్ బికాస్ షీఈస్ క్రయింగ్, దే కాంట్ టేక్ కేర్. ఓకే. సో వాళ్ళ సెడెంటరీ లైఫ్ స్టైల్ కి, ఆ స్క్రోలింగ్ అప్ కి దే గాట్ హ్యాబిచుయేటెడ్. నిజంగా టీచింగ్ కూడా ఏమి ఉండదు, వాళ్ళ ఆటోమేటిక్ గా చేసేస్తున్నారు, స్కిప్ ప్యాడ్ ఆటోమేటిక్ గా కొట్టేస్తారు. కానీ దానివల్ల అటెన్షన్ డెఫిసిట్ అనేది పిల్లలకి చాలా పెరుగుతుందండి. ఓవర్ ద టైం వాళ్ళు ఐక్యూ తగ్గిపోతుంది, దే కాంట్ ఈవెన్ డూ గుడ్ బెటర్ ఇన్ స్టడీస్. సో నా ఒపీనియన్ పేరెంట్స్ ఆర్ డూయింగ్ మోర్ బ్యాడ్ దెన్ అవర్ కిడ్స్ దెమ్సెల్వ్స్. సో చిన్నప్పటి నుంచి మనం మారుతూ మన పిల్లలకు కూడా టీచ్ చేయడం అనేది ఇంపార్టెంట్. సో ఈ కూర్చోవటం వల్ల ఏమవుతుందంటే ఇండైరెక్ట్గా సెడెంటరీ లైఫ్ స్టైల్ తోటి ఒబెసిటీ రావటం, ఫ్యాటీ లివర్ రావటం, డయాబెటీస్. సో ఇవన్నీ లైఫ్ స్టైల్ డిసీజెస్ అంటారండి. సో ఈ డయాబెటీస్ అయినా, బీపీ అయినా, ఫ్యాటీ లివర్ అయినా, ఇప్పుడు వచ్చే షుగర్ అయినా, ఇవన్నీ మన లైఫ్ స్టైల్స్ తోటే వచ్చేవి. ఓకే. సో ఎంతమంది పేరెంట్స్ పిల్లల్ని ఆడిస్తున్నారు రోజు. సో ఎవ్రీబడి ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ సబ్వే సర్ఫర్ ఆర్ సమ్ పబ్జీ. నో పేరెంట్ ప్లేస్ విత్ దేర్ కిడ్ ఫర్ 15 minutes. సో దాని బదులు ఏం నా ఒపీనియన్ ప్రకారం ఈవినింగ్ అట్లీస్ట్ ఒక 1/2 hour ఆర్ 30 minutes ఒక స్విమ్మింగ్, ఒక బ్యాడ్మింటన్, ఏదో ఒకటి పిల్లలతో ఆడిచ్చారనుకోండి, వాళ్ళకి లైఫ్ స్టైల్ అనేది హెల్దీ లైఫ్ స్టైల్కి చేంజ్ అవుతుంది. ఒకటే రోజు మారటం అనేది కష్టం కాబట్టి, సో డైట్లో ఫస్ట్ మీరు పేరెంట్స్గా మీరు మారండి. ఈ 4:1 ఫార్ములా ఐ థింక్ ఇట్ వర్క్స్ బెటర్. ఒకటేసారి స్టాప్ చేయకుండా 4 ప్రాసెస్డ్ ఫీడ్, ఒకటి హెల్దీ ఫీడ్, అలా స్టార్ట్ చేయండి. ఎవ్రీ మీల్లో 2:1 అనే ఒక ఫార్ములా ఫాలో అవ్వటం కూడా ఐ ఫీల్ ఇట్స్ బెటర్. ఈచ్ మీల్ 2:1 మీన్స్ 20 grams ప్రోటీన్, 10 grams ఫైబర్. సో ఎవ్రీ మీల్లో అలా మనం డిజైన్ చేసి పిల్లలకి ఇవ్వగలిగితే మాత్రం ఎట్ ఫ్యూచర్ డేస్ దే విల్ హ్యావ్ ఎ గుడ్ హెల్త్ అండ్ ఎ గుడ్ గట్ హెల్త్. ఓకే. అండ్ ఆల్సో యాజ్ మెన్షన్డ్, మీరు లైఫ్ స్టైల్ చేంజెస్ వల్లనే మనకు గట్ హెల్త్ అనేది ఎఫెక్ట్ అవుతూ వస్తుందని చెప్తున్నారు కదా. సో ఈ కరెంట్ టైమ్స్లో నాట్ జస్ట్ కిడ్స్ మాత్రమే కాదు, అడల్ట్స్ కూడా లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల గట్ హెల్త్ పాడవుతుంది. అట్ ద సేమ్ టైం లైఫ్ స్టైల్ రిలేటెడ్ డిసీజెస్ కూడా వస్తున్నాయి. సో వాట్ యూ వాంట్ టు టెల్ అబౌట్ ఇట్? సో ఇట్స్ ఇన్వేరియబుల్ అనిపిస్తుంది. అంటే మనం ఎవ్రీబడి హ్యాస్ గాట్ ఎక్లిమటైజ్డ్ విత్ ద వెస్టర్నైజేషన్. సో ఇప్పుడు నేను వచ్చి వెంటనే మీరు మారిపోండి అంటే నోబడీ చేంజెస్ ఐ ఫీల్. ఓకే. సో ఇట్స్ బెటర్, యాజ్ ఐ టోల్డ్ ప్రీవియస్లీ, స్టార్ట్ ఫ్రమ్ అవర్ సెల్ఫ్. సో 4:1 ఫార్ములా వాడతారా, 2:1 వాడతారా, మీ ఇష్టం. సో ట్రై టు చేంజ్ ఫ్రమ్ డే 1. ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ టిఫిన్ బదులు వెజిటబుల్ స్మూతీయో, ఒక సలాడ్, ఏదో ఒకటి ఇవ్వండి. మధ్యలో ఈవినింగ్ స్నాక్ డార్క్ చాక్లెట్ ఆర్ సంథింగ్ ఫ్రూట్, కట్ ఫ్రూట్స్ ఒకటి ఇవ్వండి. ఇప్పుడు చాలామంది అంటారు వీ హ్యావ్ ఎ వర్క్ అండ్ వీ హ్యావ్ లాట్ ఆఫ్ స్ట్రెస్.
సో యాజ్ ఎ డాక్టర్ నాకు కూడా తెలుసు, అండ్ బికాస్ ఐ వర్క్ ఫ్రమ్ మార్నింగ్ 9 till 9. సో మనం వీ నీడ్ టు టైం ఫైండ్ ఫర్ అవర్ సెల్ఫ్. సో టైం రాదు, వీ నీడ్ టు క్రియేట్ అంతే. సో మీరు ఫర్ ఎగ్జాంపుల్ 1 hour సిస్టమ్ మీద కూర్చున్నారు అనుకోండి, ఇంకో 15 minutes బయటికి వెళ్ళి ఒక వాక్ చేసిరండి. ట్రై టు డ్రింక్ డార్క్ కాఫీ. చాలా మందికి టీ ఎడిక్షన్, కాఫీ ఎడిక్షన్ ఉంది. సో బట్ ద షుగర్ ఈస్ ద కల్ప్రిట్, నాట్ ద కాఫీ. ఓకే, ఇప్పుడు కూడా మీరు గ్యాప్ ఇస్తే నెక్స్ట్ అదే చేస్తాం మేము అందరం. సో అదే, సో ఎవ్రీబడి ఈస్ హ్యాబిచుయేటెడ్ టు కాఫీ, దట్స్ నాట్ ఏ బ్యాడ్ థింగ్, బట్ ద షుగర్ విచ్ వీఆర్ యాడింగ్ ఇస్ ద బ్యాడ్ థింగ్. ఓకే. సో దెర్ ఇస్ a recently published article 2 days ago, I think, from many South Asian countries. So they started giving 2 cups of dark coffee in the morning. So they found significant good results and decrease in the visceral fat. Okay. So the everything problem comes around the processed feeds and the processed sugars. బట్ నిజంగా అంటే ఎవ్రీథింగ్ అరౌండ్ ఈజ్ మనకు ప్రాసెస్డ్ ఉంటున్నాయి, షుగర్ అదే ఉంటున్నాయి. అంటున్నా. బట్ మనం అవేవి చేయకుండా అవేవి అవాయిడ్ చేసేసి అవన్నీ మన రెగ్యులర్ లైఫ్ స్టైల్, ఇప్పుడు మనం ఇంట్లో చేసుకునే ఫుడ్ స్వీట్స్ దాంట్లో కొంత షుగర్ ఉన్నా పర్లేదు, ఎందుకంటే కంప్లీట్ ఎంటైర్ డైట్ కాకుండా. అంటే ఐ ఫీల్ ఇండియన్ లైఫ్ స్టైల్ ఆఫ్ ఫుడ్ ఈజ్ అ వెరీ గుడ్ థింగ్. యాన్సిస్టర్స్ వాళ్ళు ఏం ఆలోచించి తయారు చేస్తారో తెలియదు, కానీ ఇట్ హ్యాస్ ఎ బ్యాలెన్స్డ్ ఫీడ్. ఐ ఫీల్ చాలా మంది పొద్దున పూట దోశ పెసరెట్టో తింటారు, దట్ ఈస్ మేడ్ ఆఫ్ పల్సెస్ అండ్ విచ్ కంటైన్స్ ఎ ప్రోటీన్. సాంబార్లో కూడా పప్పు వేస్తారు, దాంతో కూడా ప్రోటీన్ వస్తుంది. ఇడ్లీ సాంబార్ తిన్నా దానికి కూడా సరిపడా ఫైబర్ వస్తుంది, ప్రోటీన్ వస్తుంది. సో మన ఇండియన్ నార్మల్ బ్యాక్ డేస్ ఉన్న లైఫ్ స్టైల్ ఫాలో అయితే ఐ థింక్ ఇట్స్ మోర్ దెన్ నీడెడ్. ఓకే. మనం వెస్టర్న్, ఐ డోంట్ థింక్ దెర్ ఇస్ ఎ హ్యాబిట్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్ ఇన్ ఇండియా ఇన్ ద పాస్ట్. సో ఇట్ వాజ్ ఇన్కల్కేటెడ్ ఫ్రమ్ ద వెస్టర్న్ అండ్ బ్రిటిషర్స్. సో ఐ ఫీల్ మన ఇండియాలో ఉన్న లైఫ్ స్టైల్కి, ఎన్విరాన్మెంట్కి మార్నింగ్ షుడ్ హ్యావ్ ఎ గుడ్ మీల్ సఫిషియెంట్గా. సో పొద్దున పూట రాజులాగా తినండి, మధ్యాహ్నం కామన్ మ్యాన్ లాగా తినండి, రాత్రిపూట బెగ్గర్ లాగా తినండి. ఓకే. సో దిస్ ఈజ్ ఈజీ ఫండా. వీక్కి 5 days సంథింగ్ గేమ్ ఆర్ ఎక్సర్సైజ్ యూ గెట్ ఎంగేజ్డ్, సో దట్ యుల్ హ్యావ్ ఫిజికల్ ఎక్సర్సైజ్ అండ్ యూ విల్ బి అవే ఫ్రమ్ ద సెడెంటరీ లైఫ్ స్టైల్. ఓకే. సో చాలా మంది అనుకుంటారు షుగర్ వస్తే టాబ్లెట్స్ వేసుకుంటే తగ్గిపోతుంది అని, కానీ స్టడీస్లో ఏమని ఉందంటే మనం ఫిజికల్ ఎక్సర్సైజ్ ఒక మెట్ఫార్మిన్ ట్యాబ్లెట్తో ఈక్వల్గా షుగర్ కంట్రోల్ చేయగలరు. సో మెజారిటీ ఆఫ్ పీపుల్ డోంట్ రిసార్ట్ టు ద థింగ్స్ విచ్ దే కెన్ డూ. సరే ట్యాబ్లెట్ వేసుకున్నాం ఇంకా అయిపోయింది, సార్ డాక్టర్ సార్ నా షుగర్ ఇంకా తగ్గలేదు, ఏం చేస్తున్నారు మీరు? దట్ ఈస్ ద నెక్స్ట్ క్వశ్చన్ ద పబ్లిక్ ఆస్క్స్. సో వాళ్ళ లైఫ్ స్టైల్ వాళ్ళు పాడు చేసుకొని ఎట్ ద ఎండ్ డాక్టర్ హ్యాస్ బికమ్ ద కల్ప్రిట్ చాలాసార్లు. సో లెట్స్ కీప్ ఇట్ aside, కానీ సో దట్ హ్యాస్ బికమ్ ద రియాలిటీ. అండ్ ఆల్సో ఐ ఆల్వేస్ హ్యావ్ దిస్ డౌట్, జనరలీ డాక్టర్స్ అంటే ఇలా తినాలి, ఈ మెయింటైన్ చేయాలి అని చెప్పేసి మాకు చెప్తూ ఉంటారు, పేషెంట్స్కి చెప్తూ ఉంటారు కదా. బట్ హౌ డు యూ పీపుల్ మెయింటైన్ అసలు? అంటే మీకు హెక్టిక్ స్కెడ్యూల్స్ ఉంటాయి కదా, సో ప్రాపర్ టైమింగ్స్ కూడా ఉండవు. సో హౌ డు యూ పీపుల్ మెయింటైన్? సో ఈసారి డాక్టర్స్ థీమ్ కూడా అదే, సో టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ బిఫోర్ టేకింగ్ కేర్ ఆఫ్ ద పేషెంట్స్ అన్నమాట. ఓకే. సో ఈవెన్ మెనీ డాక్టర్స్ హ్యావ్ ఫాలన్ ఇన్ దిస్ ట్రాప్ అండ్ దే ఆర్ ఆల్సో ఇన్ దిస్ లూప్. సో చాలా మంది పేషెంట్స్ వెయిటింగ్ ఉంటారు, 3:30-4 వరకు లంచ్ చేయకుండా వెయిట్ చేసిన రోజులు ఉంటాయి, ఎందుకంటే పేషెంట్ సిక్ ఉంటాడు, వీ నీడ్ టు అడ్రస్ దెమ్. సో మెనీ డాక్టర్స్ ఆర్ ఫేసింగ్ హెల్త్ ఇష్యూస్, బట్ ఐ థింక్ యూ షుడ్ స్టార్ట్ ఏ డే, సమ్ డే అండ్ మూవ్ ఫార్వర్డ్. సో నేను గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్గా ప్రీవియస్లీ వెన్ ఐ వాజ్ ఇన్ ఇంటర్మీడియట్ అండ్ MBBS, సో ఐ వాజ్ ఆల్సో ఇన్ టు దిస్ ఫుడ్స్, బట్ లేటర్ ఆన్ ఐ రియలైజ్డ్ సో విచ్ ఈస్ గుడ్ అండ్ విచ్ ఈస్ బ్యాడ్. మన ట్రెడిషనల్ ఫుడ్ గురించి మాట్లాడాం కదా, అయితే వెస్టర్నైజేషన్ ఆఫ్ కల్చర్ అనేది అవుతూ ఉంది, నాట్ జస్ట్ ఎవ్రీథింగ్ అరౌండ్. కాకపోతే ఫుడ్ విషయంలో కూడా వెస్టర్నైజేషన్ అవుతుంది, అండ్ అది కూడా ప్రైడ్గా తీసుకుంటున్నాం. మీరు అన్నట్టుగా ఆల్రెడీ మెన్షన్ చేశారు, పిజ్జా, పాస్తా ఎప్పుడో ఒకసారి ఓకే, కానీ మన కిచెన్స్లోకి వచ్చేసాయి అవి. సో హౌ టు డీల్ విత్ దాట్? నథింగ్, సింపుల్ రూల్స్. ఫస్ట్ యూ కాంట్ అవాయిడ్ ఇట్ కంప్లీట్లీ. సో ట్రై టు స్టార్ట్ విత్ ఎ డే, యాజ్ ఐ టోల్డ్. ఒక్క రోజులో ఒక మీల్తో స్టార్ట్ చేయండి, తర్వాత వీక్కి ఒకటే రోజు చీట్ డే లాగా పెట్టుకోండి. అలా ఓవర్ ద టైమ్ ఐ థింక్ ఒక 2-3 years స్పాన్లో మీరే ఒక జంక్ ఫుడ్ తినాలన్నా బాగా డిస్కంఫర్ట్ అనిపిస్తుంది, ఐ థింక్ ఐ విల్ అవాయిడ్ అనే స్టేజ్కి వచ్చేస్తారు. సో పర్సనల్ ఎగ్జాంపుల్స్ నేను చాలా మంది చూశాను. సో నా పేషెంట్స్ దే యూస్ టు ఈట్ డైలీ బిర్యానీస్ కొంతమంది. సో వాళ్ళు సివియర్ డిస్పెప్సియా, బ్లోటింగ్తో వచ్చేవాళ్ళు. సో ఓవర్ ద టైం మెల్లగా మనం డైట్తో పాటు మెడికేషన్తో ఓ ప్రాపర్ లైఫ్ స్టైల్ ప్యాటర్న్ తోటి they have changed a lot. So I think it's a tough thing to do, but it's better not late than never. Okay.
అండ్ ఆల్సో హైజీన్ రిలేటెడ్ ఇమ్మొబిలిటీ అంటే ఎట్లా ఎఫెక్ట్ చేస్తుంది మనని? అంటే ఇప్పుడు చాలా మంది పిల్లల్ని చాలా నీట్గా పెంచాలి, అస్సలు బయటికి మట్టిలో ఆడనివ్వకూడదు, ఎక్కడ ఆడినా కానీ మళ్ళీ దుమ్ము వస్తే ఇన్ఫెక్షన్స్ వచ్చేస్తాయేమో అలా అని దే ఆర్ కీపింగ్ దెమ్ ఇన్ లైక్ కేజ్ థింగ్. ఓకే. ఈ కోవిడ్ తర్వాత ఈ ఐసోలేటెడ్ ఎవరి ఇళ్లలో వాళ్ళు ఉండటం అనేది చాలా ఎక్కువైపోయింది. సో దానివల్ల ఇండైరెక్ట్గా వాళ్ళు ఇంట్లోనే ఉంటున్నారు, ఆ ట్యాబ్కి అడిక్ట్ అయిపోతారు, గేమ్స్ ఆడరు. మళ్ళీ ఫుడ్ లైఫ్ స్టైల్లో కూడా మదర్ గివ్స్ ద సేమ్ థింగ్ విచ్ ద అదర్ పేరెంట్స్ ఆర్ గివింగ్. సో దానివల్ల ఇది ఒక లూప్ సైకిల్ లాగా అయిపోయింది. సో అంటే దాన్ని హౌ టు గెట్ అవుట్ ఆఫ్ ఇట్? అవుట్ ఆఫ్ గెటెడ్ అంటే ఇంకా మన సొంతంగా మనం స్టార్ట్ చేయటమే. ఓకే. అండ్ ఆల్సో ఒక మంచి ప్రాపర్ లైఫ్ స్టైల్ చేంజ్ అవ్వాలి అనుకునే వాళ్ళు ఇప్పుడు చాలా మంది 100 డే ఛాలెంజ్ అని చేస్తున్నారు, 95 డేస్ ఛాలెంజ్ అని చేస్తున్నారు కదా. సో అట్లా ఒక ప్రాపర్ లైఫ్ స్టైల్ షిఫ్ట్ అవ్వాలి అంటే హౌ టు స్టార్ట్? సో ఐ థింక్ 100 days ఛాలెంజ్, 50 days ఛాలెంజ్, ఐ డోంట్ థింక్ వితౌట్ కన్సిస్టెన్సీ దే డోంట్ సస్టైన్. సో ఒకటేసారి వెన్ యూ గివ్ యువర్ మ్యాక్సిమం అగైన్ యూ గెట్ టైర్డ్ అండ్ యూ డోంట్ డూ. సో ఏదన్నా కానీ ఇంక్రిమెంటల్ మేనర్ తోటి. ఓకే. సో కన్సిస్టెన్సీ ఉండాలి, దే షుడ్ హ్యావ్ ఎ గుడ్ ఫుడ్ అండ్ దే షుడ్ మెయింటైన్ ఇట్ ఫర్ ఎ లాంగర్ డ్యూరేషన్. సో కన్సిస్టెన్సీ ఇస్ ద కీ. సో అందుకని 100 days ఛాలెంజ్ కంటే ఫార్దర్ ఒక 2-3 years లో నేను ఎక్కడ ఉంటాననేది మీరు ఊహించుకొని ఈరోజు మొదలు పెట్టడం బెటర్. ప్రాక్టికల్గా ఉండాలంటారు. ప్రాక్టికల్. ఇప్పుడు నేను కూడా వెళ్ళి రాగి సంకటి చేసుకోమంటే నేను చేయలేనేమో, బట్ ఐ విల్ స్టార్ట్ విత్ ఐ కెన్ డూ ఎ సలాడ్స్ ఆన్ మై ఓన్. ఐ విల్ డూ ఎ సలాడ్ అండ్ ఐ విల్ హ్యావ్ ఇట్ అండ్ ఐ విల్ ట్రై టు అవాయిడ్ ద ఆయిలీ ఫుడ్ విచ్ ఆర్ అవైలబుల్, ఈ ఫాస్ట్ ఫుడ్స్. సో నాకు తెలిసి నేను ఒక పాస్ట్ 2 years 3 years అయింది అనుకుంటా ఐ ఎట్ ఫాస్ట్ ఫుడ్. సో ఐ డెంట్ ఈట్ ఈవెన్ వన్స్. ఓకే. సో ఐ ఫౌండ్ అన్ ఆల్టర్నేటివ్స్ అండ్ ఐఎమ్ హ్యాపీ విత్ ఇట్. రోజుకి ఒక ఫ్రూట్ తినమనండి చాలు ఫస్ట్లో. తర్వాత వారంలో ఒక 2 రోజులు ఆడమనండి. ఓవర్ ద టైం 4 days 5 days ఒక దాని తర్వాత దానికి ఎడిక్ట్ అయిపోతే యూ విల్ డూ డైలీ, చెప్పాల్సిన అవసరమే లేదు. ఓకే. సో నా పాలసీ 4:1 and 2:1 అండ్ కీప్ లాంగ్ గోల్స్ అండ్ ఇట్ షుడ్ బి సస్టైనబుల్. ఎస్, దిస్ విల్ బి హెల్ప్ఫుల్. అండ్ ఆల్సో ఈ మధ్య కాలంలో ఫ్యాటీ లివర్స్ కానీ డయాబెటీస్ కానీ ఎర్లీ ఏజెస్లో వస్తున్నాయి అండ్ ఆల్సో ఒబెసిటీ. సో మల్టిపుల్ రీజన్స్ ఉండొచ్చు దానికి, బట్ వాట్ టు డూ అని మళ్ళీ. సో జనరల్గా అందరూ మన బ్రెయిన్ మన గట్ కంట్రోల్ చేస్తుంది అనుకుంటారు, ఇట్స్ అదర్ వే రౌండ్. సో మన గట్ అనేది ఒక మన సెకండ్ బ్రెయిన్ అనొచ్చు దాన్ని. ట్రూ. సో మనం తీసుకునే డైట్ తోటి కూడా మన బాడీలో ఉండే గుడ్ బ్యాక్టీరియా బ్యాడ్ బ్యాక్టీరియా వల్ల దే కెన్ డిసైడ్ యువర్ మెంటాలిటీ. So there are some different phylas. If they are more, you will have a more anger type of behavior or mood swings. Chronic ఒకవేళ కాన్స్టిపేషన్ అంటారు, అంటే మలబద్ధకం. సో మలబద్ధకం ఉన్న పేషెంట్స్ చాలా మందికి దే విల్ బీ ఇన్ ఎ స్టేజ్ ఆఫ్ మైల్డ్ డిప్రెషన్ టైప్. బాగా డల్ ఉంటారు, ఎప్పుడు ఎక్కువ మొబిలిటీ ఉండదు. సో ఇండైరెక్ట్గా అవి మన గట్ బ్యాక్టీరియానే డిసైడ్ చేస్తుంటాయి మన బ్రెయిన్ కూడా. ఓకే. సో దెర్ ఇస్ ఇంటర్లింక్, దాన్ని గట్ బ్రెయిన్ యాక్సిస్ అంటారు. సో గట్ని ఎంత కాపాడుకుంటే అది మన బ్రెయిన్ అంత కాపాడుతుంది. ఓకే. సో మీరు చాలామంది వినే ఉంటారు వీడియోస్లో పోడ్కాస్ట్లో లీకీ గట్ అని. సో లీకీ గట్ అంటే ఏంటంటే మన గట్లో ఉండే గుడ్ బ్యాక్టీరియా మన లైఫ్ స్టైల్ వల్లనో సమ్ ఇన్ఫెక్షన్స్ వల్ల డిస్టర్బ్ అయినప్పుడు అప్పుడు ఆ బ్యాడ్ బ్యాక్టీరియా అనేవి ఓవర్కమ్ చేసేసి వాటిని ఆ మ్యూకోజన్ అవన్నీ డ్యామేజ్ చేసేస్తాయి. సో దానివల్ల దే గో ఇన్ టు అవర్ బ్లడ్ స్ట్రీమ్ అండ్ కాజ్ మల్టిపుల్ కాంప్లికేషన్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు రోజు ఒక 6 months 8 months యూ అవాయిడెడ్ ఫైబర్ అండ్ యు ఆర్ మోర్ ఆన్ కార్బ్స్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్, మన గట్ బ్యాక్టీరియా ఇట్ హ్యాస్ ఎ కెపాసిటీ టు చేంజ్ టు దట్. సో అది చేంజ్ అయిపోతుంది. ఏమవుతుందంటే ఆ బ్యాడ్ బ్యాక్టీరియా ఇట్ మెటబలైజెస్ ద అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ అండ్ ఇట్ డెలివర్స్ టు ద లివర్. అది లివర్కి వెళ్ళి స్టోర్ అవుతుంది. దానివల్ల ఫ్యాటీ లివర్, దాంతోపాటు డయాబెటీస్ కూడా, వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ లాగా. ఓకే. అన్ని ఇంటర్లింక్డ్. ఆ ఒబేసిటీ అయినా ఫ్యాటీ లివర్ అయినా డయాబెటీస్ ఎవ్రీథింగ్ ఈజ్ లింక్ టు అవర్ గట్ అండ్ అవర్ ఫుడ్ అండ్ అవర్ లైఫ్ స్టైల్. ఓకే. సో బ్యాడ్ థింగ్స్ అంటే ప్రాసెస్డ్ ఫుడ్ అండ్ సెడెంటరీ లైఫ్ స్టైల్. ఓకే. అండ్ ఆల్సో కొలెస్ట్రాల్ లెవెల్ ఇంక్రీజ్ అవుతుంది అనుకుంటే డయాగ్నోస్ అయితే కనుక దాన్ని రెడ్ మీట్ తినొద్దు ఆర్ మేబీ నాన్ వెజ్ కొంచెం అవాయిడ్ చేయాలి అని చెప్పేసి, అంటే అంత డైజెషన్ ప్రాబ్లమ్. నాన్ వెజ్ అని ఒకటి కాదండి, ఫ్యాటీ లివర్ అనేది మనం ఏ ప్రాసెస్డ్ ఫుడ్ తిన్నా ఎనీథింగ్ విచ్ హ్యాస్ మోర్ ఆఫ్ అన్సాచురేటెడ్ థింగ్స్ ఇట్ లీడ్స్ టు ద అక్యుములేషన్. ఓకే. మనకి రిక్వైర్మెంట్ కంటే ఎక్కువ తింటాం మనం. బేసికల్లీ ఒక పిజ్జా బర్గర్ తింటే అది కొంతమంది బాడీ వెయిట్కి అది 3 meals కంటే రిక్వైర్డ్ సరిపోతుంది. కానీ మనం ఎలా మళ్ళీ మీల్స్ కూడా తీసుకుంటాం కాబట్టి
ఆ ఎనర్జీని మనం ఎక్కడ స్పెండ్ చేసేంత వి డోంట్ వర్కౌట్. ఓకే. సో ఇట్ ఇండైరెక్ట్లీ అక్యుములేట్స్ ఇన్ ద లివర్ అండ్ బాడీ ఎవ్రీవేర్, ఇన్ ద టమీస్ ఎవ్రీవేర్. ఓకే. సో గట్ హెల్త్ వల్ల మీరు అన్నట్టుగా ఆల్రెడీ గట్ అంటేనే ఇట్స్ లైక్ సెకండ్ బ్రెయిన్, కాకపోతే మనం ఫస్ట్ లాగా నర్చర్ చేయాలి దాన్ని. అయితే సో ఆ గట్ హెల్త్ వల్ల మనకు ఎఫెక్ట్ అవ్వడం వల్ల మన బాడీలో చేంజెస్ అవుతాయి, బాడీ ఎంటైర్ సిస్టంలో. మైండ్ కూడా ఏదైనా ఎఫెక్ట్ ఉంటుందా? నేను అదే చెప్పాను కదా. సో వాట్ ఎవర్ యూ ఫీడ్ యువర్ గట్ డెలివర్స్ ఇట్ టు ద బ్రెయిన్. సో ఇండైరెక్ట్లీ మీరు తీసుకునే టాక్సిన్స్ ఆర్ ప్రాసెస్డ్ ఫుడ్ వల్ల ఆ న్యూరో ట్రాన్స్మిటర్ దే క్యారీ టు బ్రెయిన్ అండ్ దే చేంజ్ యువర్ బిహేవియర్, యువర్ మెంటాలిటీ. సో యువర్ మెంటాలిటీ ఈస్ ఇండైరెక్ట్లీ కంట్రోల్డ్ బై యువర్ గట్. సో దట్ ఈస్ మై గట్ ఫీలింగ్. ఓకే. సో దానివల్ల స్ట్రెస్ కానీ యాంగ్జైటీ కానీ సో ఎవ్రీథింగ్ రిలేటెడ్ టు దట్. అవును. సో స్ట్రెస్ రిలేటెడ్, మన లైఫ్ స్టైల్ రిలేటెడ్ ఇరిటబుల్ బావెల్ సిండ్రోమ్ అంటారు. సో ఐబిఎస్ అనేది, ఐబిఎస్ ఈజ్ బోత్ వే రౌండ్. సో మీరు స్ట్రెస్ ఉన్న బాడీ సిమ్టమ్స్, మీకు టమీ పెయిన్ లాగా రావటము, కొంచెం తిన్నా కానీ ఉబ్బరంగా ఉండటము, మల్టిపుల్. కొంతమందికి ఏమో కంటిన్యూస్గా 10 days లూజ్ స్టూల్స్ అవుతాయి, నెక్స్ట్ వెంటనే ఇంకో వారం రోజులు అసలు మోషనే కాదు. సో ఇట్ ఈస్ ఎ స్పెక్ట్రమ్ ఆఫ్ ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్. దాంట్లో ఏమంటారంటే వాళ్ళ బవల్ ఈజ్ హైపర్ సెన్సిటివ్. ఓకే. సో అది కూడా గట్ బ్రెయిన్ యాక్సిస్ డిస్ఫంక్షన్ వల్ల వచ్చేది. సో ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ చాలా మంది యాంగ్షియస్ ఉన్న వాళ్ళకి, డిప్రెషన్ ఉన్న వాళ్ళకి, కొంచెం న్యూరలాజికల్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి ఇట్స్ మోస్ట్ కామన్ థింగ్. దాన్ని సోమటైజేషన్ అంటారు మెడికల్ టర్మ్స్లో. మన స్ట్రెస్ వల్ల బాడీలో సిమ్టమ్స్ ఎక్కడైనా రావచ్చు, ఎఫెక్ట్ ఎక్కడైనా చూపించవచ్చు, రిజల్ట్ ఎక్కడైనా ఉండొచ్చు. ఓకే. అండ్ ఇందాక మీరు మెన్షన్ చేశారు కదా టీ ఆర్ కాఫీ అడిక్షన్ ఉంటే చాలా మందికి అని చెప్పేసి. సో షుగర్ ఇస్ ద కల్పిట్ అన్నారు, బట్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మిల్క్ కూడా ఉంటుంది కదా. ఈ మధ్య అందరూ మిల్క్ కూడా ఇట్స్ నాట్ గుడ్ అంటున్నారు కదా. సో ఎనీథింగ్ విచ్ ఇస్ న్యాచురల్ ఇట్స్ నాట్ ఎట్ ఆల్ బ్యాడ్ టు అవర్ బాడీ. సో చాలా మంది నెయ్యి తిన్నా లావ్ అయిపోతారు అంటారు. సో దట్స్ నాట్ ఎ థింగ్. ద ప్రాసెస్ విచ్ యూ మేక్ ద గీ చేంజెస్ ద థింగ్. ఓకే. నువ్వు న్యాచురల్ ప్రాసెస్లో మీరు వెన్న నుంచి ఇంట్లో మీగడ తీసి ఆ వెన్న నుంచి నెయ్యి చేసుకున్నారు అనుకోండి, దాంట్లో స్ట్రాంగ్గా మిషన్స్లో కంప్రెస్ చేసి వచ్చే అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఎప్పటికీ ఉండవు. సో గీ తినటమైనా, వెన్నపూస తినటమైనా, మీగడ అయినా కానీ, పాలు తాగటంతో సో దెర్ ఈస్ నథింగ్ హార్మ్. ఇట్ డిపెండ్స్ అపాన్ ద క్వాంటిటీ యూ టేక్. అండ్ మీ దగ్గరకు వచ్చే పేషెంట్స్ ఎక్కువగా ఎలాంటి కన్సర్న్స్తో వస్తున్నారు? మేబీ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైమ్ చేంజెస్ అవుతూ ఉంటాయి కదా, సో లైఫ్ స్టైల్ని బట్టి, దాన్ని బట్టి. సో మేజర్ కన్సర్న్స్ ఏముంటాయి? నేను ప్రాక్టీస్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి నేను చూసిన పేషెంట్స్ అయితే ఐ హ్యావ్ సీన్ వేరిడ్. కొంతమంది ఎక్స్ట్రీమ్ స్పెక్ట్రమ్, ఎలా అంటే మోషన్స్లో బ్లడ్ రావటం ఈ లైఫ్ స్టైల్స్ వల్ల, కాన్స్టిపేషన్ వల్ల పైల్స్, బ్లీడింగ్, సర్జరీకి వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు. కొంతమంది అవుట్ సైడ్ ఫుడ్ తినటం వల్ల వాళ్ళ గట్ బ్యాక్టీరియా డిస్టర్బ్ కావడం వల్ల రోజు బ్లోటింగ్, అంటే కొంచెం తినగానే ఉబ్బరంగా ఉండటము. సో చిన్నపిల్లలు, నవ్ ఐఎమ్ సీన్ 1 hour బ్యాక్ 5 years కిడ్, హీ గోస్ వన్స్ ఇన్ ఎ వీక్ ఫర్ వాష్రూమ్ బికాస్ హీ ఈస్ హ్యాబిచుయేటెడ్ టు సిట్ ఇన్ రూమ్, నాట్ టు అవాయిడ్ హిస్ ఫోన్, హీ డజంట్ గో టు వాష్రూమ్. ఓకే. ఓకే. సో అంటే మన లైఫ్ స్టైల్ వల్ల ఎంత ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అనేది మీరు చూడండి. సెన్సెస్ కూడా ప్రాపర్ గా వర్క్ చేస్తారు. హీ స్టాప్స్ హిమ్సెల్ఫ్ బికాస్ హీ డజంట్ గెట్ ద ట్యాబ్, హిస్ బ్రదర్ టేక్స్ ఇట్ ఆఫ్, సో హీ డజంట్ గో, హీ డోంట్ వాంట్ టు మిస్ ద ట్యాబ్. ఓకే. సో ఎట్లా పాయింట్ వచ్చింది కాబట్టి అడుగుతున్నాను. చాలా మంది వాష్రూమ్ కి ఫోన్స్ తీసుకెళ్తారు, ఎంత కాదనుకున్నా చాలా మంది. సో దాని వల్ల కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి, దాని వల్ల యూనో కాన్స్టిపేషన్, పైల్స్ రావడము, ఇది ఎంతవరకు నిజం? అంటే ఫోన్ వల్ల కాన్స్టిపేషన్ వస్తుందని కాదు, మెజారిటీ ఆఫ్ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద టాయిలెట్ సీటింగ్. సో జనరల్గా ఇండియన్ టాయిలెట్స్ చాలా మంది స్ట్రెయిన్ అవుతాయి, ఇట్స్ నాట్ వెస్టర్నైజ్డ్, ఇట్స్ నాట్ పాష్ అని చాలా మంది వాడకపోవచ్చు. కానీ మన యాంగిల్ అంటారు, రెక్టమ్ యానల్ కెనాల్కి ఉండే యాంగిల్, వెన్ యూ ఫ్లెక్స్ యువర్ నీస్ ఇట్ బికమ్స్ స్ట్రైట్ అండ్ ఇట్స్ ఈజీ టు పాస్ టూల్. సో దట్ ఈస్ అన్ అడ్వాంటేజ్ విచ్ వీఆర్ హ్యావింగ్ ఇన్ ఇండియన్ టాయిలెట్స్. సో అది లేకపోయినా వెస్టర్న్ లైఫ్ స్టైల్లో వెస్టర్న్ టాయిలెట్ ముందు స్టూల్ వేసుకొని కాలు దాని మీద పెట్టేసుకున్నా ఇట్ ఇంక్రీజ్ ద కర్వేచర్ ఆఫ్ ద యువర్ రెక్టమ్ అండ్ ఇట్ ఈస్ హెల్ప్ఫుల్ ఫర్ డెఫికేషన్. ఓకే. సో ఫోన్ ఎలా ఇన్హిబిట్ చేస్తుంది అంటే యుల్ బి కాన్సన్ట్రేటింగ్ ఆన్ దట్, యూ డోంట్ బేర్ డౌన్. మోషన్ అనేది వెళ్ళాలని కాన్సన్ట్రేషన్ వదిలేసి అందులో రీల్ ఎప్పుడు స్క్రోల్ చేయాలనే కాన్సన్ట్రేషన్ తోటి అదొక లూప్ అంటారు, దాన్ని డిస్సినర్జీ అంటారు. డిస్సినర్జీ అంటే కోఆర్డినేషన్ బిట్వీన్ అవర్ రెక్టమ్ అండ్ యానల్ కెనాల్. సో చాలా మందికి కాన్స్టిపేషన్ అంటే హార్ట్ స్టూల్ రాకపోవచ్చు ఇండియాలో కాన్స్టిపేషన్ డెఫినేషన్ ఏంటంటే మా గ్యాస్ట్రోఎంటరాలజీ సొసైటీ ప్రకారం ఫీలింగ్ ఆఫ్ ఇన్కంప్లీట్నెస్. సో హార్ట్ స్టూల్ ఉండాల్సిన అవసరం లేదు. ఇండియాలో చాలా మందికి 2 to 3 స్టూల్స్ కామన్ ఇండియాలో. సో హార్ట్ స్టూల్ వస్తేనే కాన్స్టిపేషన్,
లేకపోతే నాకు లేదని చెప్పుకోవడానికి లేదు. అంటే ఇన్కంప్లీట్ ఎవాక్యుయేషన్ అనే ఫీలింగ్, నేను కంప్లీట్గా మోషన్ వెళ్ళలేకపోయాను, నాకు ఇంకా కడుపు ఫుల్నెస్ ఉంది అనేది 90% ఇండియాలో చెప్పే కంప్లైంటే ఇది. ఓకే. సో అది అన్నిటికి కారణం డిసినర్జీ. డిసినర్జీ ఎందుకు వస్తుందంటే ఆ కోఆర్డినేషన్ మిస్ అవుతుంది. దాన్ని మన లైఫ్ స్టైల్ అనొచ్చు, మన సీటింగ్ ఆఫ్ ద టాయిలెట్ అనొచ్చు, ఇండైరెక్ట్గా మీ ఫోన్స్ కూడా దానికి హెల్ప్ చేస్తుంటాయి. మనమే పైలప్ చేస్తూ యాడ్ చేస్తున్నాం ఇంకా థింగ్స్ ని కాంప్లికేట్ చేసుకోవడానికి లైఫ్ ని. సో ఓకే, ఫోన్ తీసుకెళ్ళిపో, ఇఫ్ యూ క్యాచ్ ఎ ఫోన్, ఐ థింక్ మెనీ ఆఫ్ ద యంగ్స్టర్స్ దే కమ్ అవుట్ ఇన్ 5 minutes. ఏం చేయాలో తెలియక. సో దట్ యాడ్స్ టు ఇట్. కానీ మెడికల్ టర్మ్స్లో మాట్లాడితే డిసినర్జీ ఓకే, ఆ ఫోన్ వల్ల అయినా అనొచ్చు, ఆ కమోడ్ వల్ల అయి ఉండొచ్చు, దేనివల్ల అయినా. సో ఇట్ ఇండైరెక్ట్లీ ఎఫెక్టింగ్ యువర్ హెల్త్. ఓకే. సో కాన్సన్ట్రేషన్ ఉండదంటారు. కాన్సన్ట్రేషన్ అని కాదు, బేర్ డౌన్. ఓకే, సో కోఆర్డినేషన్ బిట్వీన్ ద మెకానిజం విచ్ యూ డెఫికేట్ చేంజెస్. ఓకే. సో దాని బదులు ఆ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి మేము ఏం చెప్తామంటే, టేక్ వాటర్, ఒక ల్యూక్ వామ్ వాటర్ ఒక 1/2 లీటర్ 1 లీటర్ తీసుకొని ముందు ఒక 5 minutes వాక్ చేసి ఇఫ్ యూ గో టు వాష్రూమ్ ఇట్ ఈస్ హెల్ప్ఫుల్. దాన్ని గ్యాస్ట్రోకోలిక్ రిఫ్లెక్స్ అంటారు. సో మెడికల్ టర్మ్స్ ఎసైడ్, కానీ ఇట్ హెల్ప్స్. అంటే కొంతమందికి ఈ అలవాటు కూడా ఉంటుంది, నాట్ జస్ట్ మొబైల్ కాదు, కొంతమంది న్యూస్ పేపర్ కూడా చదువుతూ ఉంటారు. అది ఇండైరెక్ట్ అదే, ఏదైనా అంతే కదా. దే కాన్సన్ట్రేట్ ఆన్ అదర్ థింగ్ అండ్ దే లివ్ ద మెయిన్ థింగ్. సో నేను చెప్పినట్టు మన బతకాలన్నా, మనం తినే తిండికి, వాష్రూమ్ వెళ్ళి దేనికైనా కానీ గట్ హెల్త్ ఈజ్ ఇంపార్టెంట్. సో దాన్ని బాగా చూసుకుంటేనే అది మనం బాగా చూసుకుంటుంది. ఓకే. సో మొబైల్ కానివ్వండి, చాలా మంది న్యూస్ పేపర్స్ తీసుకెళ్ళటము, సో ఇవన్నీ ఒక సైకిల్ లాగా స్టార్ట్ అయిపోయి అది ప్రాబ్లం సివియారిటీకి వచ్చేదాకా దే లివ్ ఇట్. సో అండ్ ఫైనలీ జెన్జీ గురించి మాట్లాడితే, సో ప్రతి విషయంలో ఏదో ఒక న్యూ థింగ్స్ అనేవి తీసుకొస్తున్నారు. అండ్ ఆల్సో లైఫ్ స్టైల్ చేంజెస్లో కూడా, ఫుడ్ హ్యాబిట్స్లో కూడా. సో వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ వల్ల నెక్స్ట్ కమింగ్ 10-15 years పాటు మనకి మేబీ కొత్త కొత్త డిసీజెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కదా. ఆల్రెడీ వచ్చాయండి. నేను ఇంతకుముందు చెప్పాను కదా, న్యూ కిడ్ ఆన్ ద బ్లాక్ అని. ఓకే. చాలా మందికి మీకు ఐబిడి అంటే తెలుసా? తెలీదు. సో ఇలాంటి గట్ రిలేటెడ్ డిసీజెస్, అంటే దాన్ని ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ అంటారు. సో లే లాంగ్వేజ్లో చెప్పాలంటే, లేమన్ లాంగ్వేజ్లో పేగుపూత. సో ఇది మన ఆల్రెడీ జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ ఉంటుంది, కానీ మనం తీసుకునే ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ వల్ల, గుడ్ బ్యాక్టీరియా లేకపోవటము, మనం తీసుకునే డైట్ వల్ల ఏమవుతుందంటే ఇట్ యాక్ట్స్ లైక్ ఎ ట్రిగర్. సో దానివల్ల ఆ పేగుపూత వచ్చేసి దే విల్ హ్యావ్ ఎ బ్లడీ స్టూల్స్ కంటిన్యూస్లీ ఓవర్ ద లైఫ్. ఓకే. సో ఇవేంటంటే ఇండైరెక్ట్గా సైలెంట్ కిల్లర్స్ లాగా. షుగర్ ఎలానో ఈ రాబోయే రోజుల్లో ఫ్యాటీ లివర్, సిరోసిస్, ఈ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్స్, ఇవన్నీ మల్టిపుల్ ఆర్ రిలేటెడ్ టు జెనెటిక్స్, బట్ దే హ్యావ్ ఏ కాంపోనెంట్ ఆఫ్ అవర్ లైఫ్ స్టైల్. సో ఐబిడి కూడా అలాంటిదే. ప్రీవియస్లో ఇండియాలో ఒక 10 years ago ఇట్ వాజ్ ఎ డిసీజ్ ఆఫ్ రేర్, ఓన్లీ వెస్టర్న్లో ఉండేది అనుకునేవాళ్ళు. ఇప్పుడు ఇండియాలో ఒక 15 lakhs పీపుల్ ఉన్నారు. ఓకే. అండ్ దెర్ ఈజ్ నో క్యూర్ ఫర్ ఇట్. సో ఫస్ట్ నుంచే మన లైఫ్ స్టైల్ని సెట్ చేసుకుంటే, ఎలా ఈ డయాబెటీస్ ఇప్పుడు రానున్న రోజుల్లో ఇండియా విల్ బికమ్ ఎ హబ్ ఫర్ డయాబెటీస్. 10 out of 9 విల్ హ్యావ్ డయాబెటీస్ ఫర్ షూర్ ఇన్ కమింగ్ 20 years. సో వీటన్నిటిని అవాయిడ్ చేయాలంటే లైఫ్ స్టైల్ చేంజ్, గట్ హెల్త్. మీ స్టాట్స్ చెప్తున్నా చాలా డేంజరస్గా అనిపిస్తుంది, బట్ సో అన్నిటికీ సెంటర్ మన లైఫ్కి గట్. ఓకే. సో దాన్ని పట్టించుకోండి, అది మిమ్మల్ని పట్టించుకుంటుంది. ఓకే, దెన్ లెట్స్ క్లోజ్ విత్ ఒక ప్రాపర్ మంచి డైట్ ప్లాన్ ఫర్ ఎనీవన్. ఇప్పుడు జనరేషన్ జీ అన్న మన ఏజ్ వాళ్ళకన్నా కానీ, నేను ఇంతకుముందు చెప్పినట్టు డోంట్ డూ సంథింగ్ ఎక్స్ట్రాడినరీ, స్టార్ట్ విత్ ద బేసిక్ థింగ్. మీకు కాఫీ అలవాటు ఉంది, ట్రై టు అవాయిడ్ షుగర్ ఇన్ ఇట్. జస్ట్ స్టార్ట్ విత్ ద బ్లాక్ కాఫీ ఇన్ ద మార్నింగ్. డూ సమ్ ఫిజికల్ ఎక్సర్సైజ్ ఇఫ్ యూ క్యాన్. ఓకే. పొద్దున టిఫిన్స్ మీరు బోండాలు అవి ఇవి నూనె వేసుకుని తినే బదులు ఒక సలాడ్ తినండి. లేదు అంటే ఇడ్లీ తినండి. ఇడ్లీ ఈజ్ గుడ్, దోశ ఈజ్ గుడ్, బట్ నాట్ విచ్ ఆర్ మేడ్ ఆఫ్ గ్లూటెన్ ఆర్ మోర్ ఆఫ్ మైదా. సో ట్రై టు అవాయిడ్ గ్లూటెన్ డైట్స్ ఇఫ్ యూ హ్యావ్, అంటే లూజ్ టూల్స్ ఉన్న వాళ్ళకి. ఓకే. క్యాలరీ కూడా చాలా ఇంపార్టెంట్ అండి, క్యాలరీ ఇంటేక్ అనేది. సో క్యాలరీ ఇంటేక్ అనేది మనం కాన్షియస్గా ఎంత తీసుకోవాలనేది ఒక అంచనా ప్రతి పర్సన్కి వస్తే ఇండైరెక్ట్గా సగం ప్రాబ్లమ్స్ తగ్గిపోతాయి. సో మీల్స్ ఒక 5 meals బదులు స్టార్ట్ విత్ అట్లీస్ట్ ఓన్లీ 3 meals, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ స్టార్ట్ చేయొచ్చు. దట్ ఈస్ ఆల్సో గుడ్ థింగ్ ఫర్ బోత్ అవర్ బాడీ, ఫర్ రీజెన్యుయేటింగ్ అండ్ ఈవెన్ ఫర్ గట్. ఓకే. సో అలా బేసిక్ థింగ్స్ స్టార్ట్ చేసి 10 days 100 days ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఇట్. ఓకే. ఏదన్నా సస్టైనబిలిటీ ఉండాలి అండ్ లాంగ్ రన్లో మనకి డిసీజెస్ని మనమే ప్రివెంట్ చేసుకోవాలి. ఓకే. లెట్స్ హోప్ దెన్.
థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యర్ టైమ్ సార్. థ్యాంక్ యూ. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉంటాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. You are a doctor for a cause, sir. అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు.